మై డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు సైకాలజీకి సంబంధించి సూటిగా సుత్తి లేకుండా 20 నిమిషాలు కూడా మనము సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ సైకాలజీకి సంబంధించేటటువంటి అంశాలలో మనోవిజ్ఞాన శాస్త్రంపై ప్రభావం చూపినటువంటి కొంతమంది మేధావుల కోసం మనం చెప్పుకుందాం. ఎందుకంటే డిఎస్సిలో దీనికి సంబంధించేటటువంటి బిట్స్ అనేటటువంటి వస్తాయి కాబట్టి మనం దీనికోసం ఈరోజు చర్చించుకుందాం. కొంతమంది మేధావుల్లో మనకి మొదటిసారిగా మనం చెప్పుకోబోయేటటువంటి మేధావి సోక్రటీస్. ఈయన యొక్క పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈయన గ్రీకు తత్వవేత్త. సోక్రటీసు గ్రీకు తత్వవేత్త. ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉందని, జ్ఞానం అనేటటువంటిది అంతర్లీనంగా ఉంటుందని, ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉందని, ఆ జ్ఞానం అనేటటువంటిది అంతర్లీనంగా నిగూఢంగా ఉంటుంది అని చెప్పినటువంటి మేధావి తత్వవేత్త. అలాగే జ్ఞానాన్ని చైతన్య మానసిక స్థితిలోనికి తేవచ్చు. జ్ఞానాన్ని చైతన్యమైనటువంటి మానసిక స్థితిలోనికి తేవచ్చు అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈయన రాసేటటువంటి రచన ఏది అంటే తాత్విక అభ్యుగమ్యాలు, తాత్విక అభ్యుపగమ్యాలు అనేటటువంటి రచనను సోక్రటీస్ రాయడం అనేటటువంటిది జరిగింది. దీనికి సంబంధించి సోక్రటీస్కి సంబంధించి మనకి ఏదైనా సరే డిఎస్సిలో బిట్స్ ఇవ్వాలి అనుకుంటే ఆయన రచనకి సంబంధించి ఏంటంట, తాత్విక అభ్యుపగమనాలు, తాత్విక అభ్యుపగమాలు అనేటటువంటి గమ్యాలు అనేటటువంటి రచన ఎవరిది అన్నారు అనుకోండి. తాత్విక అభ్యుపగమ్యాలు అనేటటువంటి రచన ఎవరిది అంటే సోక్రటీస్ అని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జ్ఞానము అనేటటువంటిది ఎందులో నిగూఢంగా ఉంటుందని చెప్పారు, ఆత్మలో నిగూఢంగా ఉంటుందని చెప్పారు. ఆత్మలో జ్ఞానం నిగూఢంగా ఉంటుంది అని చెప్పినటువంటి తత్వవేత్త ఎవరు అంటే సోక్రటీస్ అని మనం చెప్పాలన్నమాట. ఓకే, దీనికి సంబంధించి ఈ 2 బిట్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోక్రటీస్ తర్వాత ప్లేటో. సోక్రటీస్ తర్వాత ప్లేటో. ఈ ప్లేటో ఎవరు అంటే సోక్రటీస్ యొక్క శిష్యుడు. ఇతడు భావవాది. ఇతను సోక్రటీస్ యొక్క శిష్యుడు. ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు. ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడిగా ఎవరిని పేర్కొంటారు అంటే ప్లేటోని పేర్కొంటారనమాట. ఈయన స్థాపించినటువంటి పాఠశాల పేరు జిమ్నాషియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. జిమ్నాషియా అనేటటువంటి పాఠశాలను ఎవరు స్థాపించారు? జిమ్నాషియా అనేటటువంటి పాఠశాలను స్థాపించినటువంటి తత్వవేత్త సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో. ప్లేటో ఏవాది? భావవాది. ప్రాచీన పాఠశాల ఉద్యమానికి పితామహుడు అని ఎవరినంటారు? ప్లేటోనంటారు. ఇతను రాసేటటువంటి గ్రంథము రిపబ్లిక్. ఇది చాలాసార్లు డిఎస్సికి టెట్కి అడగటం అనేటటువంటిది జరిగింది. రిపబ్లిక్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? రిపబ్లిక్ అనేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి తత్వవేత్త ఎవరు అంటే ప్లేటో. అలాగే విద్య అనేది వ్యక్తిలోని మంచిని బయటికి తేవడానికి చేసేటటువంటి ప్రయత్నమని ఇతని యొక్క అభిప్రాయం. విద్య అనేటటువంటిది మనసులో ఉండేటటువంటి మంచిని వెలికి తీసేటటువంటి ఒక ప్రయత్నము. అంటే మనిషిలో చెడు మంచి అనేటటువంటివి రెండూ కూడా ఉంటాయి. చెడుని సంస్కరించుకుంటూ మంచిని బయటికి తెచ్చేటటువంటి ఒక ఆయుధమే విద్య. కాబట్టి అటువంటి ప్రయత్నమే విద్య అని చెప్పినటువంటి తత్వవేత్త ప్లేటో. అలాగే ఈయన చెప్పింది ఇంకొకటి ఏంటి అంటే మనసు అనేటటువంటిది మెదడులోను, ఇచ్ఛ అనేటటువంటిది హృదయములోను, తృష్ణ లేదా వాంఛ అనేటటువంటిది ఉదరములోనూ ఉంటాయని చెప్పడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పుకునేటటువంటి ప్రతి అంశము కూడా ఇది ఎగ్జామ్లో ఏదో ఒక రూపంలో ఎలాగైనా సరే బిట్టుగా అడిగేటటువంటి అవసరం అనేటటువంటిది అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్లేటోకు సంబంధించి జిమ్నాసియా అనేటటువంటి పాఠశాలను ఈయన మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ఇతను భావవాది. అయితే మొట్టమొదటిసారిగా ఈయన ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడిగా ఈ ప్లేటోని చెప్తారు. ఈయన రాసేటటువంటి గ్రంథం, ఈయన యొక్క ఆదర్శాలు, ఈయన యొక్క ఆలోచనలు అన్నీ కూడా
వీరి యొక్క గ్రంథంలో ఉన్నాయి. ఆ గ్రంథం పేరే ఏంటి అంటే రిపబ్లిక్. మనిషిలో ఉండేటటువంటి మంచిని వెలికి తీసేటటువంటి ప్రయత్నమే విద్య అని చెప్పేటటువంటి తత్వవేత్త ఎవరు అంటే ప్లేటో. ఈయన చెప్పేది మనస్సు అనేటటువంటిది మెదడులో ఉంటుందని, ఇచ్ఛ అనేటటువంటిది హృదయములో ఉంటుందని, తృష్ణ లేదా వాంఛ అనేటటువంటిది ఉదరములో ఉంటుందని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేటటువంటిది మనసు అనేటటువంటిది మెదడులోను, ఇచ్ఛ అనేటటువంటిది హృదయంలోను, తృష్ణ లేదా వాంఛ అనేటటువంటిది ఉదరములోనూ ఉంటుంది అని చెప్పినటువంటి తత్వవేత్త ఎవరు అని కొన్ని అన్నారు అనుకోండి, ప్లేటో అని చెప్పాలి. దీనికి సంబంధించి మనకి డిఎస్సికి సంబంధించినటువంటి బిట్స్ ఏ విధంగా రావచ్చు. ప్లేటోకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? ప్లేటో రచించినటువంటి గ్రంథము రిపబ్లిక్. ఈయన మనస్సు మెదడులో ఉంటుందని, అలాగే ఇచ్ఛ హృదయములో ఉంటుందని, తృష్ణ లేదా వాంఛ ఉదరములో ఉంటుందని చెప్పారు. అలాగే ఈయన జిమ్నాసియా అనేటటువంటి పాఠశాలను ప్రారంభించాడు. పైవన్నీ క్రింది వానిలో సరైనవి, సరికానివి. ఇవన్నీ కూడా సరైనవి. సరికానివి అంటే అక్కడ సరికాని దానికి సంబంధించి ఏదో ఒకటి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మనం ప్లేటోకు సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ప్లేటో తర్వాత అరిస్టాటిల్. అరిస్టాటిల్ అనేటటువంటి వారు ఈయన అన్ని రంగాలలో కూడా అవతల పాలిటిక్స్లో కానీ, ఇవతల బయాలజీలో కానీ, అవతల సోషల్లో కానీ, ఇవతల సోషియాలజీలో కానీ చాలా శాస్త్రాలలో ఈయన యొక్క పాత్ర అనేటటువంటిది అమోఘంగా ఉంది. ఈ అరిస్టాటిల్ ఎవరు అంటే ప్లేటో శిష్యుడు. ఈయన ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోయడం అనేటటువంటిది జరిగింది. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ప్రాచీన పాఠశాల ప్రారంభకుడు ఎవరు, ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినవాడు ఎవరు అని మనకి బిట్ అనేటటువంటిది వస్తే ఈ రెండింటికి కూడా మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాచీన పాఠశాల ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు అంటే ప్లేటో. మరి ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినటువంటిది ఎవరు అంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఎవరి శిష్యుడు? ప్లేటో శిష్యుడు. ప్లేటో ఎవరి శిష్యుడు? సోక్రటీస్ శిష్యుడు. ఓకే, ఇక్కడ ఆత్మను ఇతను ఎన్ని భాగాలుగా విభజించాడు అంటే 2 భాగాలుగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఆత్మను 2 భాగాలుగా గుర్తించినటువంటి తత్వవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్. నిష్క్రియాత్మకమైనటువంటి మనస్సును టాబ్యులారాసాతో ఈయన పోల్చాడు. టాబ్యులారాసా అని దానికి పేరు పెట్టాడనమాట. నిష్క్రియాత్మకమైనటువంటి మనస్సును అంటే క్రియాత్మకంగా లేకుండా ఉండేటటువంటి మనస్సును టాబ్యులారాసా అని పేరు పెట్టారు. నిష్క్రియాత్మకమైనటువంటి మనస్సుకి టాబ్యులారాసా అని పేరు పెట్టినటువంటి తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. టాబ్యులారాసా అంటే చిన్న పిల్లల యొక్క మనస్సుతో పోల్చాడు నిష్క్రియాత్మకమైనటువంటి మనస్సును. నిష్క్రియాత్మకమైనటువంటి మనస్సును చిన్న పిల్లల యొక్క మనస్సుతో ఎవరు పోల్చారు? అరిస్టాటిల్ పోల్చారు. దానికి ఏమని పేరు పెట్టారు? టాబ్యులారాసా. ఈయన రచించినటువంటి రచనలు డి యానిమియా, పర్వతురాయి, ఎథిక్స్, పాలిటిక్స్. చూడండి, ఈయన రచించేటటువంటి రచనలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయేటటువంటి రచనలు ఏంటేంటి అంటే ఈయన రచనలు డి అనీమా, అలాగే పర్వతురాయి, అలాగే ఎథిక్స్, పాలిటిక్స్, పర్వతురాయి, డి అనీమా అనేటటువంటి ఈ 4 రచనలని కూడా ఈయన రచించడం అనేటటువంటి జరిగింది. ఒకవేళ ఈ ముగ్గురికి సంబంధించి రచనలకు సంబంధించి మనకి డిఎస్సిలో బిట్ ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి, క్రింది వానిలో అరిస్టాటిల్ రచించినటువంటి రచన ఏది అని అంటాడు. క్రింది వానిలో అరిస్టాటిల్ రచించినటువంటి రచన ఏది అని అంటాడు. ఇప్పుడు మనకి ఈ 4 రచనలు అనేటటువంటివి ఉన్నాయి. ఎథిక్స్, పాలిటిక్స్, పర్వతురాయి, రిపబ్లిక్. ఇందులో రచించినటువంటిది ఏమవుతుంది? రిపబ్లిక్ అవుతుంది. రిపబ్లిక్ అనేటటువంటి రచన ఎవరిది? ప్లేటోది. కాబట్టి ఇప్పుడు మనకి మొత్తం ఈ ముగ్గురు యొక్క తత్వవేత్తలకు సంబంధించి మనం ఇప్పుడు మొత్తం 6 రచనలు అనేటటువంటివి చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. సోక్రటీస్ రచించేటటువంటి రచన తాత్విక అభ్యుపగమ్యాలు. ఇది సోక్రటీస్ యొక్క రచన. సోక్రటీస్ యొక్క శిష్యుడైనటువంటి ప్లేటో రచన రిపబ్లిక్.
ప్లేటో శిష్యుడై ఉన్నటువంటి అరిస్టాటిల్ యొక్క రచనలు డి అనేమి, పర్వతురాయి, ఎథిక్స్, పాలిటిక్స్. ఈ విధంగా మనము చదివేటప్పుడే చక్కగా అనలిటికల్గా చదువుకొని వాటిని చక్కగా మనం గుర్తుంచుకునేటటువంటి ఇది చేయాలి. నెక్స్ట్ సెయింట్ ఆగస్టిన్ అంతఃపరీక్షణ లేదా అంతఃపరిశీలన పద్ధతుల ద్వారా మానసిక ప్రక్రియలను గుర్తించేటటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే సెయింట్ ఆగస్టిన్. అంతఃపరిశీలన లేదా అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా వేటిని గుర్తించవచ్చని చెప్పారు? ఈయన మానసిక ప్రక్రియలను గుర్తించాడు. అంతఃపరీక్షణ లేదా అంతఃపరిశీలన పద్ధతి ద్వారా మానసిక ప్రక్రియలను గుర్తించేటటువంటి తత్వవేత్త లేదా మనోవైజ్ఞానికవేత్త ఎవరు అంటే సెయింట్ ఆగస్టిన్. ఇతను ఏ వాది అంటే పాండిత్యవాదం. ఈయన ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రములో పాండిత్యవాదాన్ని ఈయన ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది. ఈ పాండిత్యవాదమే అనేటటువంటిది చివరికి సంరచనాత్మకవాదానికి దారితీసింది. ఈ వాదాలన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుంటామన్నమాట. సంరచనాత్మకవాదానికి ఏది దారితీసింది అంటే పాండిత్యవాదం దారితీసింది. ఈ పాండిత్యవాదాన్ని ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రములో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే సెయింట్ ఆగస్టిన్. అంతఃపరిశీలన లేదా అంతఃపరీక్షణ అనేటటువంటి పద్ధతి ద్వారా మానసిక ప్రక్రియలను గుర్తించినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు అంటే సెయింట్ ఆగస్టిన్. ఇక్కడ మనకి కంటతా పెట్టడము, అలాగే మానసిక శారీరక శిక్షణ, పిల్లలకి హస్త నైపుణ్యాలను అభ్యసనము ద్వారా పెంపొందించడము లాంటి విషయాలకు ఈయన ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. చూడండి ఏ అంశాలకి ఈయన ప్రాధాన్యత ఇచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్ సెయింట్ ఆగస్టిన్ కోసం. ఇప్పుడు మనకి కంటతా పద్ధతి అనేటటువంటిది ఎవరు ప్రవేశపెట్టారు? కంటతా పద్ధతికి ఎవరు ప్రాముఖ్యత ఇచ్చారు అంటే సెయింట్ ఆగస్టిన్ ఇచ్చారనమాట. అలాగే మానసిక శారీరక శిక్షణ ద్వారా పిల్లల యొక్క హస్త నైపుణ్యాలను అభ్యసనము ద్వారా మనం పెంపొందించవచ్చు. హస్త నైపుణ్యాలను అభ్యసన ద్వారా పెంపొందించవచ్చు. శారీరక మానసిక ప్రక్రియలను కూడా మనము పెంపొందించవచ్చు. కంటతా పెట్టడం అనేటటువంటిది పిల్లలలో అభ్యసనం ద్వారా పెంపొందించవచ్చు. వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే సెయింట్ ఆగస్టిన్. క్రింది మనోవైజ్ఞానికవేత్త లేదా తత్వవేత్తల్లో కంటతా పెట్టేటటువంటి విధానానికి ఎవరు ప్రాముఖ్యత ఇచ్చారు అని ఇచ్చారనుకోండి, అక్కడ ఆప్షన్కి వచ్చేసరికి సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో, సెయింట్ ఆగస్టిన్ అన్నారనుకోండి, మనం ఆన్సర్ ఏం పెట్టవలసి ఉంటుంది? సెయింట్ ఆగస్టిన్ని పెట్టవలసి ఉంటుంది అనమాట. అలాగే అంతఃపరీక్షణ లేదా అంతఃపరిశీలన పద్ధతి ద్వారా మానసిక ప్రక్రియలను గుర్తించేటటువంటి తత్వవేత్త ఎవరు అనుకొని 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, అందులో అరిస్టాటిలు, ప్లేటో, సోక్రటీసు ఇలా ఇచ్చిన తర్వాత సెయింట్ ఆగస్టిన్ ఇచ్చారనుకోండి, సెయింట్ ఆగస్టిన్ అని మనం గుర్తుపెట్టవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే, ఇది ఈయనకి సంబంధించి. అలాగే పాండిత్యవాదానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి తత్వవేత్త ఎవరు? సెయింట్ ఆగస్టిన్. సంరచనాత్మకవాదానికి ఏది దారితీసింది? పాండిత్యవాదం అనేటటువంటిది దారితీసింది. నెక్స్ట్ రూసోకి సంబంధించి రూసో కోసం తెలియనటువంటి వారు ఎవరు కూడా డిఎస్సికి కానీ టెట్కి కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కానీ అలాగే టీచర్స్ కానీ రూసో కోసం తెలియనటువంటి సైన్స్ స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా ఉండరు. ఏంటి రూసోలో ఉండేటటువంటి ప్రాధాన్యత? రూసో ఫ్రెంచ్ దేశస్థుడు. మొట్టమొదటిసారిగా ప్రకృతివాదానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారు, ప్రకృతివాదానికి మూల పురుషుడు ఎవరు అంటే రూసో. ఈయన యొక్క ఆదర్శ విద్యార్థికి నమూనా ఏది అంటే ఎమిలీ. ఈ బిట్ అనేటటువంటిది చాలాసార్లు ఇచ్చారనమాట. రూసో ఆదర్శ విద్యార్థికి నమూనా ఏది? ఎమిలీ. ఎమిలీ అనేటటువంటిది దేనికి నమూనా? రూసో ఆదర్శ విద్యార్థికి నమూనా. రూసో ఏ వాది? ప్రాకృతికవాది. రూసో ఏ దేశస్థుడు? ఫ్రెంచ్ దేశస్థుడు. ఓకే, మరి ఈయన యొక్క గ్రంథాలు ఏంటి? ఎమిలీ సోషల్ కాంట్రాక్ట్. ఎమిలీ సోషల్ కాంట్రాక్ట్ అనేటటువంటి గ్రంథాలను రచించేటటువంటి తత్వవేత్త లేదా మనోవైజ్ఞానికవేత్త ఎవరు? రూసో. గో బ్యాక్ టు నేచర్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చేటటువంటి వారు ఎవరు?
రూసో. మానవులంతా కూడా జన్మతా మంచివారేనని, నాగరిక సమాజము లేదా పట్టణవాసము వారిని మలినపరుస్తుందని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు? రూసో. చూడండి, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వాక్యము కూడా అక్కడ ఒక బిట్టుగా ప్రత్యక్షమయ్యేటటువంటి ప్రాముఖ్యత ఉంది. లేదా ఆయన కోసం డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే 4 అంశాలని కలిపి కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కంటతా పెట్టేటటువంటి విధానం కాకుండా వాటిని మనం అర్థం చేసుకొని అక్కడ మనం ఆన్సర్స్ అనేటటువంటిది పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరి కోసము కూడా మనము డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్వయం ప్రేరణ పద్ధతులను, అనుభవం ద్వారా విద్యను, క్రీడా విధాన పద్ధతిని ప్రతిపాదించినటువంటి వ్యక్తి కూడా రూసో. మనకి ఖచ్చితంగా వీటి నుంచి ఒక బిట్ అనేటటువంటిది వస్తుంది, నిర్వచనాల నుంచి బిట్ వస్తుంది. వీళ్ళ నుంచి కూడా మేధావులు ప్రభావితం చేసేటటువంటి, మేధావులు చేసేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద కూడా మనకి బిట్స్ అనేటటువంటిది వస్తుంది. రూసో ఏ పద్ధతులను ప్రతిపాదించాడో చూడండి. రూసో ప్రతిపాదించేటటువంటి పద్ధతులు సాధారణంగా మనం డిఎస్సి రాసేటటువంటి వాళ్ళు టీచర్ పోస్ట్కి వస్తారు కాబట్టి అభ్యసనానికి మనం వాటిని అనుసంధానం అనేటటువంటిది చేసుకోవాలి. విద్యార్థికి మనం వాటిని అనుసంధానం చేయాలి కాబట్టి వీటి మీద మనం చాలా చక్కగా ఉండాలి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్వయం ప్రేరణ పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? స్వయం ప్రేరణ, విద్యార్థులు తనంగా స్వయంగా ప్రేరేపించేటటువంటి ప్రేరణా పద్ధతుల్ని ప్రతిపాదించేటటువంటి వారు ఎవరు అంటే రూసో. అలాగే అనుభవం ద్వారా విద్య అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే కంటతా పెట్టేటటువంటి దీనిగా కాకుండా విద్య అనేటటువంటిది కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, అనుభవం ద్వారా మనం నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. కాబట్టి అనుభవం ద్వారా విద్య అనేటటువంటిది కూడా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రూసో. అంటే స్వయం ప్రేరణ ద్వారా విద్య, అనుభవం ద్వారా విద్య. ఇక మూడోది ఏమిటి అంటే క్రీడా విధాన పద్ధతి. క్రీడా విధాన పద్ధతి. మనం క్రీడా పద్ధతులు అనేసరికి అక్కడ మనము ప్రోబిలు ఇవి అని గుర్తుంచుకుంటాం, కానీ అక్కడ మనం చిన్న మిస్టేక్స్ అనేటటువంటివి మనం చేస్తూ ఉంటాం. క్రీడా విధాన పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు అంటే ఇక్కడ రూసో. స్వయం ప్రేరణ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు అంటే రూసో. అలాగే అనుభవం ద్వారా విద్య అనేటటువంటిది ప్రతిపాదించింది ఎవరు అంటే రూసో. దేనిలో ప్రతిపాదించారు ఈయన? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్వయం ప్రేరణ ద్వారా విద్య, అనుభవం ద్వారా విద్య, క్రీడా విధానము ద్వారా విద్య అనేటటువంటి ఈ 3 పద్ధతుల ద్వారా విద్యను మనం ప్రవేశపెట్టొచ్చు అని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రతిపాదించేటటువంటి తత్వవేత్త రూసో. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, రూసో ఈయన ఏవాదంటారు? ప్రాకృతికవాది. ఈయన ఏ దేశస్థుడు? ఫ్రెంచ్ దేశస్థుడు. ఈయన యొక్క ఆదర్శ విద్యార్థి నమూనా ఏంటి? ఎమిలీ. గో బ్యాక్ టు నేచర్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? రూసో. అలాగే ఈయన సోషల్ కాంట్రాక్ట్ ఎమిలీ అనేటటువంటి గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? రూసో. వీటితోనే కాకుండా స్వతహాగా మనిషి మంచివాడే, జన్మతా మనిషి మంచివాడే, కానీ మనిషిని కలుషితం చేసేటటువంటిది ఏది అంటే పట్టణ సమాజము, నాగరిక సమాజము ఆయన్ని కలుషితం చేస్తుంది. కాబట్టి పట్టణ సమాజము, నాగరిక సమాజము కలుషితం చేస్తుంది మనిషిని అని చెప్పేటటువంటి వారు ఎవరు? రూసో. క్రీడా విధాన పద్ధతిని మనోవైజ్ఞానిక శాస్త్రంలో ప్రవేశపెట్టినది ఎవరు? ప్రతిపాదించినది ఎవరు? ఇక్కడ ప్రతిపాదించాడు, ఈయన ప్రవేశపెట్టలేదు. క్రీడా విధాన పద్ధతిని ప్రతిపాదించింది రూసో. అలాగే స్వయం ప్రేరణ పద్ధతిని ప్రతిపాదించింది రూసో. అనుభవం ద్వారా విద్యని ప్రతిపాదించింది రూసో. ప్రవేశపెట్టిన వారు కాదు ఈయన, ప్రతిపాదించిన వారు. ప్రతిపాదించిన వారికి, ప్రవేశపెట్టిన వారికి కూడా మనకి తేడా ఉంటుంది. కాబట్టి ఆ చిన్న తేడాలను మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరము ఉందన్నమాట. మరి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో కంటతా పెట్టేటటువంటి విధానాన్ని, అలాగే హస్త నైపుణ్యాలను, మానసిక శారీరక శిక్షణను మనం పెంపొందించవచ్చు. ఈ విషయాలకి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే మనం ముందు చెప్పుకున్నాం, ఎవరిని? సెయింట్ ఆగస్టిన్ని చెప్పుకున్నాం. కాబట్టి కంటతా పెట్టడం ద్వారా, మానసిక శారీరక శిక్షణ ద్వారా హస్త నైపుణ్యాలను పెంపొందించడము, వాటిని ప్రవేశపెట్టడము అనేటటువంటిది సెయింట్ ఆగస్టిన్ చేశారు మనోవిజ్ఞాన శాస్త్రంలో. మరి రూసోకి వచ్చేసరికి ఏ పద్ధతులు నేను ప్రతిపాదించారు అంటే అనుభవం ద్వారా విద్య, స్వయం ప్రేరణ అనేటటువంటి పద్ధతి,
క్రీడా విధాన పద్ధతి వీటిని ప్రతిపాదించడం అనేటటువంటి జరిగింది. 1కి 2 సార్లు నేను నొక్కి చెప్తున్నాను అంటే కారణం ఏమిటి అంటే వాటి నుంచి మీరు చక్కగా డిఎస్సికి బిట్స్ వస్తాయి కాబట్టి చక్కగా వాటిని మీరు విని నోట్స్ అనేటటువంటిది ప్రిపేర్ చేసుకొని డిఎస్సికి చక్కగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ పెస్టాలజీ. ఈ పెస్టాలజీ ఏ దేశస్థుడు అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడు. స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఈయన స్థాపించినటువంటి స్కూలు యార్డన్ బోర్డింగ్ స్కూల్ని ఎవరు స్థాపించారు? పెస్టాలజీ స్థాపించారు. పెస్టాలజీది ఏ దేశము? స్విట్జర్లాండ్ దేశం అనమాట. ఈయన విద్యపై అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేటటువంటిది జరిగింది. పెస్టాలజీ ఏంటి ఆ ప్రయోగాలు? తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి బోధన కొనసాగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రేపు టీచర్స్ కాబోతున్నాం కాబట్టి డిఎస్సి రాసి విద్యార్థికి ఎప్పుడూ కూడా మనం తెలిసిన విషయాల నుంచి మాత్రమే తెలియని విషయాలను బోధించాలి. అంతేగాని మన దగ్గర చాలా విషయ పరిజ్ఞానం ఉంది కదా అనుకొని విద్యార్థికి వెళ్ళి తెలియని విషయం నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసిన విషయానికి రాబట్టడానికి ప్రయత్నం చేయకూడదు. తెలిసిన విషయాల నుంచే తెలియని విషయానికి వెళ్ళాలి. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలని ప్రవేశపెట్టేటటువంటి బోధన కొనసాగాలి అని చెప్పినటువంటి తత్వవేత్త లేదా విద్యా మనోజ్ఞవేత్త ఎవరు అంటే పెస్టాలజీ. ఈయన స్కూల్ ఏది? యార్డన్ బోర్డింగ్ స్కూల్. ఈయన దేనిపై ప్రయోగాలు చేశాడు? విద్యపై అనేకమైనటువంటి ప్రయోగాలు చేశాడు. ఈయన యొక్క దేశం ఏమిటి? స్విట్జర్లాండ్ దేశం. ఓకే. విద్యార్థి స్వయంగా అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలి. చూడండి, ఈయన ఇంకొకటి ఏం చెప్పాడు అంటే విద్యార్థి అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా విద్య నేర్చుకోవాలి. కాకపోతే ఎలా నేర్చుకోవాలి? స్వయంగా తన అనుభవం ద్వారా నేర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. స్వయంగా విద్యార్థి తన అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలి అని చెప్పిన వారు ఎవరు అంటే పెస్టాలజీ. అనుభవం ద్వారా విద్య అనేటటువంటిది ప్రతిపాదించిన వారు ఎవరు అంటే రూసో. చూడండి, బిట్స్ అనేటటువంటి మనం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. అనుభవం ద్వారా విద్య అనేటటువంటిది మనోవైజ్ఞానిక శాస్త్రంలో ప్రతిపాదించిన వారు ఎవరు అంటే పెస్టాలజీ. విద్యార్థి స్వయంగా అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చెప్పిన వారు ఎవరు అంటే ఇక్కడ పెస్టాలజీ. కాబట్టి ఇక్కడ ఈ చిన్న తేడాని మనం ఇక్కడ గమనించాలన్నమాట. ప్రతిపాదించిన వారు అనేసరికి రూసో, చెప్పారు అనేసరికి పెస్టాలజీ. ఇక నెక్స్ట్ ఉపాధ్యాయులకి ఇప్పుడు వృత్యంతర శిక్షణలు అనేటటువంటివి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఏ ఉద్యోగంలోనైనా సరే ప్రమోషన్స్ అనేటటువంటివి ఒక 7 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఉంటాయి. కానీ టీచింగ్ ప్రొఫెషన్లోనికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ప్రమోషన్స్ అనేటటువంటివి ఉద్యోగోన్నతులు అనేటటువంటివి ఉండవు. కాబట్టి ఉపాధ్యాయుడు నిరంతరము కూడా ఉత్సాహంతో కొత్తదనంగా విద్యార్థులకు బోధించాలి అంటే కొత్త విషయాలను నిరంతరము కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఆ కొత్త విషయాలను నిరంతరము తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఉపాధ్యాయుడికి ఉద్యోగం వచ్చిన తర్వాత సరికదా మేము బీఈడీలు చేసాం, టీటీసీలు చేసామని కాకుండా శిక్షణ అనంతరము కూడా ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కూడా శిక్షణలు అనేటటువంటివి ఆయన స్వయం ప్రేరణ పొందడానికి ఇంకాస్త ఉత్సాహంగా మళ్ళీ విద్యార్థులకి చెప్పడానికి ఈ శిక్షణలు అనేటటువంటివి అవసరం. కాబట్టి ఉపాధ్యాయులకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అవసరము. ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చేటటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ అవసరము అని చెప్పినటువంటిది కూడా ఎవరు అంటే పెస్టాలజీ. చూడండి, ఉపాధ్యాయులకి శిక్షణ అవసరము అని క్రింది వానిలో ఎవరు సూచించారు లేదా ఎవరు చెప్పారు? పెస్టాలజీ చెప్పారు. విద్యార్థి స్వయంగా అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలి అని చెప్పింది ఎవరు? పెస్టాలజీ చెప్పాడు. యార్డన్ బోర్డింగ్ స్కూల్ని ఎవరు స్థాపించారు? పెస్టాలజీ స్థాపించాడు. తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళాలి అని ఎవరు చెప్పారు? పెస్టాలజీ చెప్పారు. అలాగే విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వారిలో పెస్టాలజీ అగ్రగణ్యుడు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఎందుకంటే ఆయన చెప్పేటటువంటి అంశాల్లో చూడండి, తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళాలి అని చెప్పారు. విద్యార్థి స్వయంగా అనుభవం ద్వారా నేర్చుకోవాలి అని చెప్పారు. ఉపాధ్యాయులకి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ అవసరము అని చెప్పారు. మరి ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి వినూతనమైనటువంటి సూచనలు చేశారు కాబట్టి ఆయనని
విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చిన వారిలో ఆయనని అగ్రగణ్యుడిగా చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పెస్టాలజీ సిద్ధాంతాలు అనేటటువంటివి విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రములో వైయక్తిక భేదాలకి సహజ సామర్థ్యాలకి దారితీశాయి. ఎవరి సిద్ధాంతాలు మనోవైజ్ఞానిక శాస్త్రములో వైయక్తిక భేదాలకి సహజ సామర్థ్యాలకి దారితీశాయి అన్నారనుకోండి, పెస్టాలజీ సిద్ధాంతాలు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా, ఏ ఇద్దరు విద్యార్థులు కూడా ఒకలా ఉండరు. పుట్టేటటువంటి కవలల్లో కూడా వారి యొక్క వైయక్తిక భేదాలు సహజ సామర్థ్యాలు అనేటటువంటివి వేరువేరుగా ఉంటాయి అని మనోవైజ్ఞానిక శాస్త్రమే కాదు, ఈరోజు సైన్స్ అందరూ కూడా అంగీకరించేటటువంటి అంశాలే. కాబట్టి మనోవైజ్ఞానిక శాస్త్రంలో వైయక్తిక భేదాలకి సహజ సామర్థ్యాలకి ఈ పెస్టాలజీ ప్రతిపాదించేటటువంటి సిద్ధాంతాలే దారితీయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇటువంటి అంశాలు అంటే ఇప్పుడు మనము ముఖ్యమైనటువంటి వారిలో మనం 7 కోసం ఇప్పుడు చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. అది సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్, సెయింట్ ఆగస్టిన్, రూసో, పెస్టాలజీ. వీళ్ళు కోసం ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అంశాలలో డైరెక్ట్ బిట్స్ అనేటటువంటివి ఉంటాయి, ఇండైరెక్ట్ బిట్స్ అనేటటువంటివి ఉంటాయి. మీరు విశ్లేషణాత్మకంగా తార్కికంగా ఆలోచించేటటువంటి బిట్స్ కూడా ఉంటాయి. ఇందులో ఆయన కోసం ఇచ్చేసి క్రింది వానిలో ఆయనకి సరికానిదేది అని అనొచ్చు. అతని కోసమే ఒక 4-5 పాయింట్స్ ఇచ్చేసి మీరు ఎంత చక్కగా ఆయన కోసం చదివారనేటటువంటి అంశాలను మనకి వాళ్ళు అడగచ్చు. కాబట్టి ఇక్కడ విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రంలో వైయక్తిక భేదాలకు సహజ సామర్థ్యాలకు ఎవరి సిద్ధాంతాలు దారితీశాయి అన్నారనుకోండి, పెస్టాలజీ. ఈరోజు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడిగా, ఈరోజు నువ్వు క్లాస్ రూమ్లోకి ఉపాధ్యాయుడిగా వెళ్ళి విద్యార్థులకి తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని బోధిస్తున్నావు. ఇది ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు అంటే ఎవరు చెప్పారు? ఇది పెస్టాలజీ చెప్పారు. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం అనేటటువంటిది బోధించాలి అని. కాబట్టి ఎవరు అతను అంటే పెస్టాలజీ. ఇక యార్డన్ బోర్డింగ్ స్కూల్ని ఎవరు స్థాపించారు? పెస్టాలజీ. ఇక్కడ మనకి సెయింటు ఆగస్టిన్, రూసో, పెస్టాలజీ, అరిస్టాటిల్ క్రింది వారిలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు దారి తీసినటువంటి వారు ఎవరు అన్నారనుకోండి, అందరూ కూడా విద్యా వ్యవస్థలో వాళ్ళ యొక్క సేవలను అమోఘంగానే అందించడం అనేటటువంటిది జరిగింది. కానీ విద్యా వ్యవస్థలో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ నలుగురిలో కూడాను విప్లవాత్మకమైనటువంటి మార్పులను తెచ్చేటటువంటి వారు ఎవరు అంటే పెస్టాలజీ తెచ్చారని మనకి డిఎస్సికి ఒకవేళ డైరెక్ట్ బిట్స్ అడిగితే ఏమడుగుతారు? వాళ్ళ యొక్క రచనల కోసం అడగచ్చు. అదే ఇండైరెక్ట్గా అడిగితే ఏమడుగుతారు? వాళ్ళలో ఉండేటటువంటి తారతమ్యాలని అడగచ్చు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి అంశాలను బట్టి మనము డిఎస్సికి చక్కగా సన్నద్ధత అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీకు సమయం అనేటటువంటిది అనుకుంటే ఇది చాలా ఎక్కువ సమయమే, కానీ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు ఏంటి అని కాకుండా మనం డిఎస్సికి ఎప్పుడు పెట్టినా సరే సన్నద్ధంగా ఉండాలి అనేటట్లు ఉండాలి. అంటే ఇప్పుడు టెట్కి దీని యొక్క వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగని అక్కడ డిఎస్సికి వెళ్ళేసరికి సైకాలజీ ఒక 5 మార్కులే 6 మార్కులే కదా అనుకుంటే కాదు. ప్రతిదీ కూడా మనకి మన విజయంలో హాఫ్ మార్క్ కూడా మన యొక్క విజయాన్ని తలకిందులు చేస్తుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా శ్రద్ధగా చదువుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. కాబట్టి ఈరోజు మనం చెప్పేటటువంటి దానిలో కార్తీక అభ్యుదయ ఉపగమాలు రచన అనేటటువంటిది ఎవరిది? రిపబ్లిక్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు? తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి పోవాలి అని చెప్పినటువంటి విద్యావేత్త ఎవరు? మనోవైజ్ఞానిక శాస్త్రంలో కంటతా పద్ధతిని ప్రోత్సహించినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు? ఎవరి యొక్క సిద్ధాంతాలు వైయక్తిక భేదాలకు సహజ సామర్థ్యాలకు దారితీశాయి? గో బ్యాక్ టు నేచర్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు? క్రింది వారిలో భావవాది ఎవరు? క్రింది వారిలో ప్రాకృతికవాది ఎవరు? మనిషి స్వతహాగా మంచివాడే, కానీ ఆయనని పట్టణ సమాజము లేదా నాగరిక సమాజం కలుషితం చేస్తుంది అని నిర్వచించినటువంటి వారు ఎవరు? ఈ విధమైనటువంటి బిట్స్ అనేటటువంటివి మనకి వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు శ్రద్ధగా క్షుణ్ణంగా చక్కగా చదవండి. నేను చెప్పేటటువంటి ఈ క్లాస్ అనేటటువంటిది మీరు విన్న తర్వాత మీరు ఓన్గా నోట్స్ అనేటటువంటివి పాయింట్స్ అనేటటువంటివి చక్కగా రాసుకుంటే సైకాలజీలో మీరు ఏ విధమైనటువంటి కోచింగ్ సెంటర్లకి వెళ్లకుండానే, ఎక్కడికి కూడా వెళ్లకుండానే, ఇంకా వేరే ఏ విషయము కూడా ఏ బుక్ కూడా చదవకుండానే నేను చెప్పేటటువంటి అంశాల ద్వారా మీరు ఎన్నికన్ని మార్క్స్ అనేటటువంటివి చక్కగా మీరు తెచ్చుకోగలరు. ఉదాహరణకి ఇప్పుడు మనకి
బ్యాంకుకి వెళ్ళాము అంటే మనం ముందుగా పొదుపు చేస్తేనే, 1 లక్ష రూపాయలు పొదుపు చేస్తేనే మనం 1 లక్ష రూపాయలు తీసుకోగలం దాని నుంచి. అలాగే ఇప్పుడు మన దగ్గర కంటెంట్ లేకుండా మనం ఏబిసిడీల ద్వారా 1, 2, 3, 4 ఆప్షన్స్ ద్వారా కొన్ని వేల బిట్స్ చదివేసి మార్కెట్లోకి వచ్చేటటువంటి మా పబ్లికేషన్ ఈ పబ్లికేషన్ అనుకొని బుక్స్ చదవడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు కూడా ఉండవు. మనం ముందుగా సంపాదించవలసింది ఏంటి అంటే కంటెంట్. ఆ కంటెంట్ అనేటటువంటిది నువ్వు సంపాదించిన తర్వాత ఆ కంటెంట్ చక్కగా కానీ నువ్వు అర్థం చేసుకుంటే అక్కడ ఇచ్చేటటువంటి బిట్స్ ఏ విధంగా ఇచ్చినా సరే నువ్వు దానికి ఆన్సర్ అనేటటువంటిది చేయగలవు. అలా కంటెంట్ లేకుండా వెళ్ళాము అంటే ఏదైతే నీకు గుర్తుంటుందో అదే చేస్తావు, లేకపోతే లేదనమాట. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు చక్కగా అక్కడ ఆన్సర్ చేయాలి అంటే చక్కగా ముందు ఒక ప్రామాణికమైనటువంటి ఉపాధ్యాయులు చెప్పేటటువంటి అంశాలని గైడెన్స్ని చక్కగా మీరు వెళ్తూ సైకాలజీకి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా నేను ప్రతిరోజు మీతో రోజుకి 30-35 నిమిషాలు ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అంశాలని మీకు కంటెంట్ని అందించడానికి సదా సిద్ధం. వాటిని మీరు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని డిఎస్సిలో విజయపదంలో ముందుకు వెళ్ళండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంతమందికి పేద విద్యార్థులకు ఉపయోగపడేటట్లు తోడ్పాటుని అందించండి. థ్యాంక్ యూ.